కారం తక్కువగా ఉండి పిల్లలు కూడా ఇష్టంగా తినగలిగే ఫ్రైడ్ రైస్ని ఇంట్లోనే ఎలా చేసుకోవాలో ఒకసారి చేసి చూపిస్తాను. దానికోసం బాణలు పెట్టి 2 స్పూన్స్ ఆయిల్ వేసి హై ఫ్లేమ్లోనే ఉంచి మనకు నచ్చిన కూరగాయ ముక్కలు వేసుకోవచ్చు. నేనైతే క్యాబేజ్, క్యారెట్, ఉల్లిపాయ వేసుకుంటున్నాను. క్యాప్సికమ్ వేసుకునే పని అయితే రైస్ వేసుకున్న తర్వాత వేసుకోండి, ఎందుకంటే క్యాప్సికమ్ త్వరగా మగ్గిపోతుంది. పచ్చిమిరపకాయ ఇష్టపడే వాళ్ళు ఈ స్టేజ్లోనే వేసేసుకోండి. తర్వాత దీనిలో కొంచెం కొత్తిమీర, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, సాల్ట్, సాంబార్ కారము వేసి బాగా కలుపుకోవాలి. ఇదంతా హై ఫ్లేమ్లోనే ఉంచి చేయాలి. ముక్కలు కొంచెం మెత్తబడ్డాయి అన్న తర్వాత రైస్ వేసుకొని కలుపుకోవాలి. కొంచెం స్పైస్ కావాలనుకుంటే మిరియాల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులోనే 1 స్పూన్ సోయా సాసు, 1 స్పూన్ టొమాటో సాసు వేసి బాగా కలుపుకుంటే ఫ్రైడ్ రైస్ రెడీ. ధృతి, ఫ్రైడ్ రైస్ ఎలా ఉంది? బాగుంది. నీకు ఆద్య?